వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్ మచిలీపట్నం. వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. మచిలీపట్నం నియోజకవర్గం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్నేని చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతుంది. జగన్ పల్నాడు పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనలో తప్పుడు కేసులు బనాయించారు. సాధారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్పై కేసు నమోదు చేస్తారు. కానీ సింగై మృతి ఘటనలో అందరినీ ముద్దాయిలుగా చేసి కేసులు పెట్టారు అని పేర్నేని అన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో 1996లో 1999లో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు, దగా చేశాడు. 2014లో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు. 2024 వచ్చేప్పటికి తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకటి సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగుతారండి. ఈ దగా చేయటంలో, మోసం చేయటంలో కొత్త పుంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేశానని చెప్తున్నాడు. సంవత్సరానికి కేవలం 30% మందికో 40% మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేశానని చెప్తున్నాడు. ఆ బండ్ల డబ్బులు ఎవడికి పడినాయో ఎవడికి పడలేదో కూడా ఎవడికి ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ సంవత్సరం తర్వాత అమ్మఒడి వేసేసాం అని చెప్పని ఇవ్వాల్సింది 12,000 కోట్లు అయితే 83 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఆ డబ్బులు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో 8,000 కోట్లు మాత్రం తీర్మానం చేసి కనీసం ఇవాళకి 2,000 కోట్లు కూడా ప్రజలకి ఈయన పరిస్థితి. అమ్మఒడి పథకం అయిపోయిందంటున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు స్కూల్స్ అమ్మడి తిరిగి జగన్ గారు కొనేసినటువంటి బల్లల మీద కూర్చుని, కొత్త బిల్డింగ్లు జగన్ గారు కట్టించినటువంటి క్లాస్ రూముల్లో కూర్చుని, అందమైన క్లాస్ రూముల్లో కూర్చుని మా అబ్బాయి ఈ పథకం కనిపెట్టాడని చెప్పేటువంటి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితిలో ఆ స్థాయికి దిగజారిపోయారు. ఇవాళ అమ్మఒడి పథకం అనేది ఊరికే పథకాన్ని అంటే జనం తిరగబడి వీళ్ళని గ్రామాల్లో తిరగనివ్వని పరిస్థితి, రోడ్డు ఎక్కనివ్వని పరిస్థితి వచ్చేస్తుందని చెప్పని అమ్మఒడి వేసామని చెప్పనే పేరుతో కేవలం మనుషులకి 2,000 కొంతమందికి, 3,000 కొంతమందికి, 5,000 కొంతమందికి, 6,000 కొంతమందికి, ఈ రకంగా సరాసరి చూస్తే ఈ రోజుకి 2,000 కోట్ల రూపాయలు కూడా ప్రజలకి అందించినటువంటి పరిస్థితి. అంటే ఎంత భయంకరమైన మోసం, దగా. ఇంకా మిగతా ఎన్నికల ముందు మీరు బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సు, ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వెళ్ళిపోండి బస్సు ఎక్కి, బొంబాయి వెళ్తే బొంబాయి వెళ్ళిపోండి, బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోమని చెప్పినటువంటి ఆయన ఇవాళ జిల్లా దాటొద్దని చెప్తాడు. అంటే చల్లపల్లిలో బస్సు ఎక్కి రేపల్లి వెళ్తా ఉంటే పులిగడ్డ మంత్రి మీద దింపేసే పరిస్థితులా? బందర్లో బస్సు ఎక్కి బెజవాడ వెళ్దామంటే బెజవాడ ఊరు బయట దింపేసే పరిస్థితులా? ఇవాళ ఏ జిల్లా చూసుకుంటే మన బంటుమిల్లో బస్సు ఎక్కి గుడివాడ వెళ్దామంటే తుమ్మిడి దగ్గర దింపేసే పరిస్థితి బస్సు నుంచి. గుడివాడలో బస్సు ఎక్కి కైకలూరు వెళ్దామంటే మోటూరు దగ్గర బస్సు దింపే పరిస్థితిలా? ఇవాళ జిల్లాలోనే తిరగండి అని చెప్తాంటే ఎవరిని బస్సు ఎక్కనివ్వడు. ఏమంటే ఆశ కూడా చంపేసేసి ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంగనామాలు పెట్టడం అనే దాని మీద తెలియకుండా పంగనామాలు పెట్టే పరిస్థితిలో ఆయన కొత్త రకమైన దగాకి తెరలేపినటువంటి పరిస్థితిలో చూసాం. ఆ దగా మోసాలన్నింటినీ కూడా ప్రజలకి విశదీకరించి తద్వారా నిలదీసే తత్వాన్ని ప్రజల్లో మేల్కొల్పి చైతన్యపరిచి ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎవరైతే తెలుగుదేశం నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ మనుషులు కానీ, మోడీ మనుషులు కానీ ఎవరు గ్రామాల్లోకి వచ్చినా గట్టిగా నిలదీసేదానికి, ప్రజలను చైతన్యపరిచేదానికి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఈరోజు అమీన్గడ్డ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 15వ తారీఖు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ గ్రామాన ఇల్లు తిరిగి ఈ కొత్త రక నయా వంచకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రూపం మార్చుకున్నటువంటి మోసగాడు ఏ రకంగా
కొత్త మోసాలకి తెరలేపాడో ఇవన్నీ కూడా ప్రజలకి విశదీకరిస్తూ